3 రోజులు ఇలా రాసి చూడండి. మీరిష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాంటి వాళ్ళు మిమ్మల్ని వద్దు అని చెప్పేసేసి దూరం పెట్టేసిన వాళ్ళు, మీరు కావాలని చెప్పేసి వాళ్ళంతట వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారనమాట. అంత పవర్‌ఫుల్‌గా 3 రోజులు మీరు రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చనేది లేకుండా, మీకు అంటే ప్రత్యేకంగా గంటల గంటల సమయం అనేది కేటాయించి, ఇలా చేయాల్సినటువంటి అవసరం అనేది ఏమీ లేకుండా, సింపుల్‌గా 3 రోజులు ఇలా రాస్తే చాలనమాట. రాస్తే మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారో, మిమ్మల్ని వద్దని చెప్పేసి మీతో మాట్లాడకుండా మిమ్మల్ని అపార్థం చేసుకోనో, లేకపోతే అనుమానించో, లేదా మీ మీద కోపంతోటో, ఇట్లాగ రకరకాల కారణాలతో మనం ప్రేమించేటటువంటి వ్యక్తులు దూరం అయిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని దగ్గరకు చేసుకోవటానికి ఈ రెమెడీ అనేది చాలా చాలా పవర్ఫుల్‌గా పనికొచ్చిద్ది. ఇది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు. కొంతమందికి చూడండి, ప్రేమించే అమ్మాయి ప్రాణానికి ప్రాణంగా ఆ అబ్బాయి ప్రేమిస్తున్నా కూడా, ఈ అమ్మాయి ఏందంటే మొదట్లో బాగానే ఉంటా తర్వాత తర్వాత మొండితనంతోటి, అర్థం చేసుకోకుండా అహంకారంతోటి, ఇంకెట్లాగైనా సరే ఈ అబ్బాయికి నేనంటే ప్రేమ కాబట్టి ఈ అబ్బాయిని ఎట్లాగైనా గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పేసి ఇట్లాగా ఇక సాగించుకుంటా ఉంటారనమాట. కొంతమంది అట్లా ఆడవాళ్ళల్లో ఉన్నారు, కొంతమంది మగవాళ్ళల్లో ఉన్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఉన్నా కూడా ఆ అమ్మాయిని పట్టించుకోకుండా దూరం పెట్టేసేసేయటము, అట్లా కొంతమంది మగవాళ్ళల్లో కూడా ఉన్నారనమాట. అలాగే కొంతమంది భార్యాభర్తలు, భర్తను అర్థం చేసుకోకుండా భార్య దూరంగా వెళ్ళిపోవటం, పుట్టింటికి వెళ్ళిపోవటం, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవటము, భర్త దగ్గరికి రాకుండా ఉండటము, భర్తని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టడం. బాగా చూసుకోకపోతే అది వేరే విషయం. కొంతమందికి ఏంటంటే బాగా చూసుకుంటున్నా కూడా సరిపోక, ఇంకా అది కూడా అందంగా లేడనో, ఆస్తి లేదనో, రకరకాల కోరికలు, వీళ్ళ గొంతెమ్మ కోరికలు మొత్తం తీర్చట్లేదని చెప్పేసి కొన్ని కారణాలతో ఆడవాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు భర్తల్ని. కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళంతా కరెక్ట్గా ఉంటున్నా కూడా భార్య విలువ తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడటము, భార్యను పట్టించుకోకుండా ఉండటము, భార్యను నలుగురిలో తేలికగా చులకనగా మాట్లాడటం కావచ్చు. ఇట్లా కొంతమంది ఏంటంటే ఇట్లా భార్యలను ఇబ్బంది పెట్టి భర్తలు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఏ కారణం చొప్పునైనా కానివ్వండి, వాళ్ళు దూరం అయ్యారు, కానీ వాళ్ళే మాకు కావాలి, వాళ్ళు లేకుండా మేము బ్రతకలేకపోతున్నాము, ఎందుకంటే ఇక జీవితంలో మంచో చెడో వాళ్ళే కావాలి, వాళ్ళే సర్వస్వం అని చెప్పేసి మేము అనుకున్నాము. ఎంతమంది మన చుట్టూతా ఉన్నా, అంటే ఎంతమంది మా చుట్టూతా ఉన్నా కూడా వాళ్ళు లేని వెలితి అనేది మాకు అర్థమవుతుంది. వాళ్ళొక్కళ్ళు లేనప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మాకు అవసరం లేదు, మాకు కనీసం తినాలని కూడా అనిపించట్లేదు, మంచిగా డ్రెస్ చేసుకుంటే బాగున్నావు అంటే ఆ పర్సన్ చెప్పాలి. మనం ఎవరినైతే ఇష్టపడతా ఉన్నామో ఆ వ్యక్తి చూస్తే ఆ సంతోషం వేరు, ఆ వ్యక్తి బాగుంది అంటే ఆ సంతోషం వేరు. అలా కాకుండా ఈ చుట్టూతో ఎంతమంది ఉన్నా కూడా అసలు ఎవరు అంటే ఆ జీవితం మీద అలా ఆశ అనేది పోయిద్ది అనమాట. ఎవరి కోసం మంచిగా ఒక డ్రెస్ వేసుకోవాలి, లేకపోతే ఎవరి కోసం ఒక మంచి ఫుడ్ తినాలి, ఎవరి కోసం బతకాలి, మన అనేవాళ్ళు మనల్ని అర్థం చేసుకోనప్పుడు, మన జీవితంలో వాళ్ళు అనేవాళ్ళు లేనప్పుడు దేనికి ఇవన్నీ వేస్ట్ అనిపించిద్ది అనమాట. ఎంత సంపాదించినా వేస్ట్ అనిపించిద్ది, డబ్బు వేస్ట్ అనిపించిద్ది, వేటి మీద ఉండదు. కానీ వాళ్ళు ఉంటే మనకంతా సాధించినటువంటి సంతోషము, అలా ఒక లైఫ్ మీద ఒక ఆశ అనేది మొదలవుతూ ఉంటుంది అనమాట. అది ప్రేమించిన వాళ్ళకు మాత్రమే అర్థమైద్ది. అది మనసులో నిజమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అర్థమైద్ది అనమాట. అది అంటే నిజంగా మనసులో నుంచి ప్రేమ అనేది కలగాలి. అది ప్రేమించే వ్యక్తుల మధ్య కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్యలో కావచ్చు. నిజంగా ప్రేమ అనేది మనసులో నుంచి కలగాలన్నమాట. అట్లా మనసులో నుంచి కలిగినప్పుడు ఏంటంటే చిన్న చిన్న విషయాల కాడ వాళ్ళు గొడవలు పడరు, దూరం అనేది పెట్టుకోరు. కొంతమందికి ఏంటంటే మరీ సమస్యలు అనేవి అంటే అవతల వ్యక్తులు మూర్ఖత్వంగా ఉన్నప్పుడు అది వేరే విషయం. అలాంటి మరి మితిమించిపోతే సర్దుకోమని చెప్పేసి ఎవరు చెప్పరు. కానీ సర్దుకుపోయగలిగినంత వరకు సర్దుకోగలగాలన్నమాట. ఒక బంధం కావాలి అని అనుకున్నప్పుడు కొన్ని కొన్ని భరించాలి కొన్ని సందర్భాలలో. అట్లాగా కొంతమంది ఏంటంటే ఇంకా కావాలి అన్న ఒక ఇదితోటి ఏదేదో వాళ్ళ ఆలోచనలతో, పిచ్చి ఆలోచనలతో, పిచ్చి ఊహలతోటి ఏంటంటే ప్రేమించే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి మనుషులను దూరం పెట్టేస్తూ ఉంటారు. మూర్ఖత్వంతోటి, పొగరుతోటి, అహంకారంతోటి. వీళ్ళు సరే వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళతో మనకెందుకులే అని చెప్పేసేసి వీళ్ళు అనుకోరు. వీళ్ళకేమో వాళ్ళే కావాలన్నమాట. అలాగా వాళ్ళు లేకపోతే అసలు మాకు లైఫే వేస్ట్ అన్నట్లుగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇట్లాగ రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ మరి వాళ్ళకు ఒకసారి మాట్లాడము అన్న తర్వాత వాళ్ళు ఫోన్లు చేసినా తీయరు, మెసేజ్లు చేసినా రిప్లైలు ఇవ్వరు. ఎంతగా తెలిసిన వాళ్ళ చేత ట్రై చేయించినా అలా కూడా వాళ్ళు
మాట్లాడటానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళ మొండి పట్టుదల మీదే వాళ్ళు ఉంటారనమాట. మరి ఇలాంటి వాళ్ళని ఎట్లాగ దారికి తీసుకొచ్చుకోవాలి, ఏంది అసలు ఏదన్నా పరిహారం ఉంటే బాగుండు, ఏదన్నా అద్భుతం జరిగి వాళ్ళు కాల్ చేస్తే బాగుండు. వీళ్ళకేమో క్షణం ఒక గండంలాగా ఉంటదనమాట. అంటే ఒక పిచ్చెక్కిపోయిద్ది. ఇక మైండ్ పనిచేయదు. వాళ్ళు మాట్లాడకపోతే తిండి తినరు. వేటి మీద ఉండదు. వీళ్ళు చేసే పనులన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇళ్ళల్లో వాళ్ళ చేత తిట్టించుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళు ఒక పిచ్చిలాగా ఒక ఇదిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. వాళ్ళు పలికేదాకా అంటే చూసే వాళ్ళకి అనిపించిద్ది, ఇంత ఓవర్ చేస్తున్నారేంటి. చివరికి వాళ్ళకు కూడా వీళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకు కూడా ఇది అర్థం కాదు. నిజానికి నిజంగా ప్రేమించే వ్యక్తులకి ఇట్లాగా అర్థం చేసుకునే వాళ్ళు దొరకకపోవటం అది నిజంగా ఒక కర్మేనమాట. కానీ వీళ్ళ మనసు ఏంటంటే అలాంటి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటుంది. అది కూడా ఒక టైం అని చెప్పుకోవచ్చు. అలాగా వీళ్ళు ఇక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఏం చేస్తే బాగుండు, వాళ్ళని ఎలా మన దారికి తీసుకొచ్చుకోవాలి, ఎలా మాట్లాడించుకోవాలి, ఏదన్నా ఇలాంటప్పుడు ఏంటంటే ఏదన్నా పరిహారాలు ఉంటే బాగుండు, ఏదన్నా రెమెడీస్ ఉంటే బాగుండు అని చెప్పేసి అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు ఈ రెమెడీ అనేది ట్రై చేయండి అనమాట. దీనికి మీరు సింపుల్గా ఒక పేపర్ పెన్ను అంతే, మీరు దీన్ని రాసుకుంటే చాలు. అయితే రాసుకునేటప్పుడు మాత్రం 33 సార్లు రాయాలి కూర్చొని. మనము ఎప్పుడు కొన్ని మంత్రాలు కానివ్వండి ఇలాంటివి రాసుకుంటూ ఉంటాం చూడండి, అట్లాగే దీన్ని కూడా మీరు 33 సార్లు రాసుకోండి. ఇలా 3 రోజులు రాయాలి. 3 రోజులు రాసినప్పుడు మాత్రం 33 సార్లు రాయాలన్నమాట. ఇది ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇది మీరు ఎప్పుడు రాసుకోవాలంటే, మీరు ఈరోజు చూసారు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట రాయటం అనేది. అయితే 3 రోజులు వరుసగా కంటిన్యూగా రాయాలి. రాసినప్పుడు 33 సార్లు రాయాలి. ఒక చిన్న పదమే, అది కూడా మీరు దానికి ఎక్కువసేపు రాయాల్సినటువంటి పనేమీ లేదనమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో రాయాలి. ఎందుకంటే మనం నమ్మి ఎవరికైనా డబ్బులు ఇచ్చి మనం చేయటంలా, ఖర్చు లేని పరిహారం, మన చేతితో మనం చేసేటటువంటి పరిహారం ఇట్లా దీనికి మనం ఏంటంటే నమ్మకం ఒక్కడే ఇక్కడ మనం వాడాల్సింది. ఎందుకంటే ఇన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయాము, చూద్దాం ఇది రాస్తే మనకు యూజ్ ఉంటుందో లేదో అని మీరు చెయ్యండి. మీరు నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే ఎంతమందో కూడా ఇలా ట్రై చేసి రిజల్ట్ అనేది పొంది ఉన్నారు కాబట్టి, ఖర్చు అనేది లేదు కాబట్టి సింపుల్గా మీరు చేసేయచ్చు అనమాట. దీనికి ఒక తెల్లటి కాగితము అలాగే ఒక పెన్ను కావాలి. అలాగే ఈ పెన్ను వచ్చేటప్పటికి గ్రీన్ పెన్ను కానీ లేదా బ్లూ పెన్ను కానీ రాయండి. అంతేగాని రెడ్ పెన్నుతో అనేది మీరు రాయొద్దు. ఇది గుర్తుంచుకోండి. అలాగే మీరు ఇది ఏ టైంలో రాయాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 4 గంటల సమయం అప్పుడు బ్రహ్మ ముహూర్తంలో ఆ టైంలో రాసుకోండి. లేదా ఆ టైంలో మాకు మెలకు రాలేదు అని అనుకోండి, నైట్ టైము రాయండి. అంటే మీ మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీరు ప్రశాంతంగా, మా మైండ్ ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంది, మేము ప్రశాంతంగా కూర్చొని రాయగలుగుతాము, గబగబా రాసి పక్కన పడేయకుండా కాసేపు అట్లా కూర్చొని ప్రశాంతంగా రాసి ప్రశాంతంగా చేయండి. అప్పుడు మీకు రిజల్ట్ అనేది వచ్చిద్ది అనమాట. ఇట్లా మీరు చూసుకోండి. ఇలా ఇది చక్కగా మీరు చేసుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ 3 రోజులు కాస్త నాన్ వెజ్ అనేది తినకుండా, నలుపు రంగు బట్టలు వేసుకోకుండా కాస్త నియమ నిష్టలతో మీరు చేస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంట్లో దేవుడికి పూజ అది కూడా చేసుకొని చేస్తే ఇంకా మంచిది. చేసుకోండి, ఉదయం చేసుకుంటే చేసుకోండి, కానీ దీనికి చేసేటప్పుడు కూడా దైవాన్ని నమ్ముకొని మీరు చేసుకోండి. ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే ఒక చిన్న మంత్రం అనమాట. ఆ మంత్రం ఏంటంటే క్లీం కామ్దేవ్, పేరు ప్లస్ పేరు, ఇక్కడ నేను చూపిస్తాను, అలా రాయండి. క్లీం కామ్దేవ్ అనేది చాలా పవర్ఫుల్ మాట అనమాట. అలా మీరు క్లీం కామ్దేవ్ అని చెప్పి ఆ మంత్రాన్ని రాసుకోండి. ఈ పేరు దగ్గర ఏంటంటే ఆ వ్యక్తి పేరు, అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఆ అబ్బాయి పేరు రమేష్ అనుకోండి, రమేష్. అమ్మాయి పేరు రాణి అనుకోండి, రాణి. లేదా సిరియో, గీతానో, సీతానో, రాజేషో, రమేషో, ఇట్లా పేర్లు మీకు సంబంధించిన ఆ వ్యక్తుల పేర్లు ఉంటాయి కదా, అవి ఇష్టమైనటువంటి ఆ అబ్బాయి పేరు లేకపోతే అమ్మాయి పేరు క్లీం కామ్దేవ్ పక్క ఆ ఇష్టమైనటువంటి వ్యక్తి పేరు ప్లస్ మీ పేరు కూడా, అంటే మీరు కావాలనుకుంటున్నారు, మాకు కావాలనుకుంటున్నాం కాబట్టి మన పేరు కూడా రాసుకోవాలన్నమాట. ప్లస్ అంటే కలిపేది కాబట్టి అలా రాసేసేయండి. ఇలా ఈ క్లీం కామ్దేవ్ అనే శక్తివంతమైనటువంటి మంత్రం పక్కన మీ ఇద్దరు పేర్లు రాసినప్పుడు ఆ శక్తి అనేది, ఆ ప్రకృతి అనేది, ఆ దైవశక్తి, ప్రకృతి శక్తి, ఈ విశ్వం అనేది మిమ్మల్ని కలపటానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇది చాలా పవర్ఫుల్గా పనిచేసేటటువంటి మంత్రము. మీరు ఇలా రాసుకోండి. ఇలా రాసాము
రాసామని చెప్పేసి మీరు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. రాసినప్పుడు మాత్రం చక్కగా పేపర్ మీద తెల్లటి కాగితం మీద గ్రీన్ పెన్నుతో కానీ బ్లూ పెన్నుతో కానీ 33 సార్లు రాయాలి. క్లీం కామదేవ్ ఆ వ్యక్తి పేరు ప్లస్ మీ పేరు, క్లీం కామదేవ్ ఆ వ్యక్తి పేరు ప్లస్ మీ పేరు, అలా 33 సార్లు రాయాలి. ఇది మాత్రం మీరు చేయండి. 33 సార్లు రాసేసి అది మీ దిండి కింద కానీ ఎక్కడైనా పెట్టేసేసుకొని పడుకోండి. 3 రోజుల తర్వాత ఆ పేపర్ని ఎవ్వరు తొక్కని చోట, అంటే పారే నీటిలో కానీ లేకపోతే కాల్చేసేయటం కానీ అలా చేయండి. 3 రోజుల తర్వాత అంటే 4వ రోజు అలా చేసేసేయండి. ఇక తర్వాత మీరు రాయాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆ వ్యక్తి దగ్గర నుంచి మీకు తర్వాత ఫోన్ రావటం కానీ మెసేజ్లు రావటం కానీ ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని కలవటం కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవటం కానీ ఖచ్చితంగా జరిగిద్ది అనమాట. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేసేటటువంటి రెమెడీ కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? మీకు 100% రిజల్ట్ వచ్చింది. మనకు రూపాయితో రూపాయి వీళ్ళ ఖర్చు లేని పరిహారం. ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం అనేది లేదు. అలాగే మీరు మీ పనుల మీద కూడా దృష్టి పెట్టండి. చేస్తారు, వస్తారు, మాట్లాడతారు. వాళ్ళ కోసం పిచ్చోళ్ళు అయిపోవద్దు. కనీసం వాళ్ళ కోసమైనా హెల్దీగా ఉండండి. మీరు ఇలాగా వాళ్ళ కోసం దిగులు వేసుకొని ఇట్లా పిచ్చోళ్ళగా మారిపోతే చివరకు ఎవరి కోసమైతే మీరు పిచ్చోళ్ళకులాగా మారిపోయారో వాళ్ళకు కూడా మీరు నచ్చరనమాట. కాబట్టి గుర్తుంచుకొని మీకంటూ ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీరు బాగుంటే ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. మీరు ప్రతి దానికి తప్పు చేసిన వాళ్ళలాగా వాళ్ళ చుట్టూ తిరగొద్దు. మీకంటూ కాస్త కొంత అనేది ఏర్పాటు చేసుకోండి. మరీ ఎదుటి వాళ్ళని మితిమించి నెత్తికెక్కించుకున్నా కూడా వాళ్ళకు మన విలువ అనేది అర్థం కాదనమాట. కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మీ గౌరవ మర్యాదలను కూడా మీరు పెంచుకోండి. అలా కూడా వాళ్ళు మీ సొంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదా ఏంటనేది? మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ వల్ల చాలా మందిలో మార్పులు చేర్పులు అనేవి జరిగి ఉపయోగించుకోవడానికి మంచిగా చేంజ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మీ లైక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.